మా పాటికి మేము మాడిపోయిన దోశ తింటుంటే గుంటూరు నుండి ఒంగోలు వెళ్తున్నామని వీడియో పెట్టావు. ఇంతకి సంక్రాంతి రోజు కనుమ రోజు వీడియో అప్లోడ్ చేయలేదేంటి అని ఎదురు చూస్తున్నారు కదా. వీడియో ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. ఒంగోలు వెళ్ళాలంటే నాకైతే పెద్ద టాస్కేనండి. అదే ఊర్లో అత్తవారిల్లు, అదే ఊర్లో అమ్మవారిల్లు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాదు. అక్కడుంటే ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఇక్కడుంటే అక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో కూడా అర్థం కాదు. ఎక్కువ ఆనందాన్ని కలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కువగా హ్యాపీగా ఉండగలుగుతాం కదా. అందుకే ఎక్కువగా గుర్తుండిపోయే మెమరీస్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. సంక్రాంతి రోజు ఇంట్లో చేసుకునే పూజలు అన్ని చేసేసుకుని సింగరాయకొండ అయితే బయలుదేరామండి. సింగరాయకొండ పక్కన పల్లెటూరు. ఒంగోలు నుండి సింగరాయకొండ వెళ్లే రూట్ లో అయితే రైస్ కాలేజ్, ఫేస్ కాలేజ్ వస్తుంది కదా. ఆ కాలేజ్ తో నా మెమరీస్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ కాంపిటీషన్ ఎగ్జామ్ రాశాను, గ్రూప్ ఎగ్జామ్స్. క్విజ్ కాలేజ్ లో అయితే మా వారు ఎంసీఏ చేశారు. సర్లే కానీ పచ్చని అందాలను చూపిస్తూ ఎవరింటికి వెళ్తున్నామనే కదా అనుకుంటున్నారు. మనం ఏడిస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా. పెళ్లి కాకముందే అత్తతో గొడవ పెట్టుకున్నంత ఫీలింగ్ ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. మనం ఏమి చేసినా ప్రతి దానికి కంపేర్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. సో దాపి పాయింట్ రా అనుకుంటున్నారు కదా. నా బ్లడ్, నా రక్తం పంచుకొని పుట్టిన మా అక్కండి. మరి ఎక్కువ చెప్పేసేసాను కదా. సర్లేండి, అక్కడికి వెళ్తే ఆనందాలు ఏంటో తెలుసా. మా అక్కను చూసినట్టు ఉంటుందని నా హ్యాపీనెస్. ఈ బ్యూటిఫుల్ అందాలను చూసి నా కూతురు ఎంజాయ్ చేస్తుంది కాబట్టి తన హ్యాపీనెస్ కోసం. మేము వెళ్తే మా అక్క పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ హ్యాపీనెస్ కోసం. వెళ్ళిన జర్నీ కానీ అక్కడున్న కాస్త టైం కానీ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్తే మరో బ్యూటీ ఏంటో తెలుసా. ఇంటి పక్కనే పొలం లాంటి చెట్లు, అన్ని రకాల చెట్లు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటాయి. అవి చూస్తుంటేనే సగం హ్యాపీనెస్ వస్తుంది కదా. వీటికి ఇంత ఆనందమా అంటే లేని వాళ్ళకే తెలుస్తుంది కదా వాటి విలువ. అక్కడ కాస్త టైం ఎంజాయ్ చేసి నెక్స్ట్ పొలాల దగ్గరికి వెళ్ళాము. పొలాల గట్ల మీద పొలంలోకి వెళ్లి ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ హ్యాపీనెస్ చెప్పలేనిది. రీల్స్ తీద్దాం అనుకున్నాం కానీ సడన్ గా ఏం రీల్ తీయాలో కూడా అర్థం కాలేదు. జస్ట్ ఫోటోస్ దిగి వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఊరికి చుట్టుపక్కల మొత్తం ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే భలే ఉన్నాయండి. ఆ ఊరి వారి అందరికి ఆంజనేయ స్వామి స్ట్రెంత్ కదా. ఈ సంక్రాంతికి మీరు కలెక్ట్ చేసుకున్న మెమరీస్ ఏంటో కామెంట్ చేయండి. పనులు చేసుకుంటూ అక్క వాళ్ళ అత్తయ్య అయితే ఉన్నారు. సో అత్తయ్యని పలకరించేసి వస్తుంటే నన్ను కూడా ఫోటో తీయన్నారు. క్యూట్ అనిపించేసింది. కొంతమంది అయితే తెలిసి కూడా సపోర్ట్ చేయరు. నేనైతే అలాంటి వాళ్ళని లైట్ తీసేసుకుంటాను. ఇలా సపోర్ట్ చేస్తుంటే మాత్రం హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. సో ఈవినింగ్ అయితే రిటర్న్ అయ్యామండి. వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఒల్లూరమ్మ గుడి ఉంటుంది కదా, దర్శించుకుందాం అనుకున్నాం అమ్మవారిని. కానీ తిరిగి వస్తున్నాం కదా, అందుకే బయట నుండే దండం పెట్టేసుకొని వచ్చేసాము. ఇదండి ఈ వీడియో. నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.